హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బంగాళదుంప బీన్స్ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి తాలింపు గింజలు వేగిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గాలన్నమాట. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కాసేపు. వెంటనే బీన్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసేయాలి. కట్ చేసుకున్న బంగాళదుంపలను వాటర్లో వేసి కడుక్కొని మూత తీసి, మూత అలా జారిపోయినప్పుడు అలా తీసేసి బీన్స్ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. బాగా కలిపినటువంటి బీన్స్ ముక్కల్లో బంగాళదుంప ముక్కలు వేసేయాలి. అలా 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 కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఇదిగోండి, మూత పెట్టేసాను చూడండి. మళ్ళా కలుపుకోవాలి. మూత తీసి కలిపేసుకున్నామా. కూరకు సరిపడిన కారం వేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇందులో తగినంత గరం మసాలా పౌడర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ మూత తీసుకోవాలి. పొగలు చూసారా ఫోన్ మీదకి ఎలా వచ్చేస్తున్నాయో. కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. రుచికరమైనటువంటి బీన్స్ కర్రీ